వాగీషాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా మే నెల 25వ తేదీ ఆదివారం నుండి మే నెల 31వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారం చూసుకున్నట్లయితే వైశాఖ మాస కృష్ణపక్ష త్రయోదశి ఆదివారం నుండి జ్యేష్ఠమాస శుక్లపక్ష పంచమి శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి గ్రహ సంచారం అన్ని రాశులకు అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా మొదలైన అంశాల మీద విశ్లేషణాత్మకంగా మనం వారఫలాలను చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచారరీత్యా రాశి నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి సూర్య బుధులు, తృతీయ గురువు, చతుర్థ కుజుడు, అలాగే పంచమ కేతువు, వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రశనుల యొక్క కలయిక మీనరాశిలో, ఏకాదశ రాహువు. కాబట్టి ఇక్కడ మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలత, కొంత ప్రతికూలత రెండు రకములుగా ఈ వారం కనిపిస్తూ ఉన్నది. అయితే ఒకటి, ఉత్తమమైనటువంటి ఫలితములను ఈ వారం కూడా అందుకుంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పోతే చాలా వరకు కూడా మంచిది. కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆలోచనలు చేయండి. వ్యర్థంగా కాలం గడపవద్దు. అయితే దైవ ప్రార్థనతో గడపండి, లేదా మీ శ్రేయస్సు కోసం, మీ అభివృద్ధి కోసం కాలాన్ని బాగుపరుచుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు తలుపు తడతాయి. కానీ టైం మేనేజ్మెంట్లో లోపం కనుక ఉంటే విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది. ఉద్యోగపరంగా ఇప్పటిదాకా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి సత్ఫలితాలతో పాటు ఉద్యోగంలో ఉన్నతి కూడా లభించే అవకాశం ఉంది. క్లిష్టమైన సమయాల్లో శ్రేయోభిలాషులు ఈ వారంలో మిమ్మల్ని ఆదుకుంటారు. వృధా ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టే ప్రయత్నం చేయండి. అలాగే గతంలో ఉన్నటువంటి పెట్టుబడులు అవి ఇప్పుడు మీకు లాభాలను కురిపించే ఆస్కారం కూడా ఉంది. తద్వారా కొంత మానసికమైనటువంటి ఆనందాన్ని కూడా పొందుతారు. ఇక వ్యాపారం చేసేటువంటి వారైతే చాలా జాగ్రత్తగా లేకపోతే వ్యాపారాలు దెబ్బతింటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు. కొంత మేషరాశి వారు జాగ్రత్తగా ఉండటం, స్త్రీలు ముఖ్యంగా నోటి దురుసుతనం లేకుండా మాట్లాడటం, ఎదుటి వ్యక్తులతో ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తే ఈ వారం మేషరాశి వారికి ఆనందంగా ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం చేసుకోవలసినటువంటి పరిహారాలు: మంగళవారం నాడు పితృదేవత ప్రీతిగా ఎవరికైనా కడుపు నిండా అన్నదానం చేయండి. అలాగే గణపతి అష్టోత్తరముతో, గణపతి సహస్రనామంతో ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా రాశిలో సంచారం చేస్తున్న సూర్య బుధులు, ద్వితీయంలో ఉన్నటువంటి గురువు, తృతీయ కుజుడు, చతుర్థ కేతువు, ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రశనుల యొక్క కలయిక వృషభ రాశి వారికి చక్కటి ఫలితాలను ఈ వారం కూడా అందజేయటం ఇక్కడ మనకు విశేషంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి సంకల్ప బలం అనేది సిద్ధిస్తుంది. ఉద్యోగపరంగా ఉన్న ఆటంకాలు వృషభ రాశి వారికి ఈ వారం దాదాపుగా తొలగిపోతాయి. బంధుమిత్రులతో ఆత్మీయంగా మంచిగా మాట్లాడటం అనేటువంటిది కొంత మీకు మంచి ఫలితాలకు దారితీవ్వచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మీ ప్రమేయం లేకుండానే కలహాలు, పోట్లాటలు వచ్చే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు గతంలో సంపాదించిన ఆస్తి విలువ పెరుగుతుంది. అది మీకు ఆనందం కలిగింపచేస్తుంది.
కొత్తగా వ్యాపారం చేయదలిచినటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో అవరోధాలు ఉన్నాయి, వాటిని సమర్థవంతంగా అధిగమించే ప్రయత్నం చేయండి. కాబట్టి కాలం అనేటువంటిది కొంత అనుకూలంగానే ఉంది, కొంత ప్రతికూలత కూడా లేకపోలేదు. తొందరపాటు నిర్ణయాలు ఏవి కూడా తీసుకోవద్దు. ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది అనేటువంటిది పడతారు. కాబట్టి స్త్రీలకు, అలాగే రాజకీయ నాయకులకు, అలాగే విద్యార్థులకు కొంత సమయం అనేటువంటిది సద్వినియోగం చేసుకునే దిశగా దైవ ధ్యానంలో గడపటం అనేటువంటిది కూడా చాలా వరకు కూడా మంచిది. వృషభ రాశి వారు పితృదేవత ఆరాధన చెయ్యండి. అలాగే శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యటం చాలా అనుకూలతను కలిగింపచేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు, ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు, తృతీయంలో ఉన్నటువంటి కేతువు, ప్రధానంగా వరుసగా గ్రహములు అనేటువంటివి ఉండడంతో పాటుగా 12వ స్థానంలో వ్యయస్థానంలో బుధ ఆదిత్య యోగం కలగటం ఒకటి, 11వ స్థానంలో చంద్రుడు ఉండటం, ఈ ఆది సోమ ఈ 2 వారాలు కూడా మీకు చాలా ఆనందంగా ఉంటుంది. దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రశనుల యొక్క కలయిక కొంత ప్రభావాన్ని మీ మీద చూపించవచ్చు. కాబట్టి మిథున రాశి వారు ఈ వారము అంతరాత్మ ప్రబోధంతో నిర్ణయాలు తీసుకోండి. దాదాపుగా ఆశయాలు నెరవేరుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలమైతే ఉంటుంది. వివాదాస్పద వ్యవహారాల జోలికి మాత్రం వెళ్ళకండి. ఉద్యోగపరంగా సమయస్ఫూర్తి అనేటువంటిది అవసరం. వ్యాపార సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి సకాలంలో స్పందించండి. ఉద్యోగపరంగా ఒత్తిడి ఉంటుంది. ఎవ్వరి మాటలు కూడా మనస్సుకు తీసుకోవద్దు. కొంత అవి మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది కూడా లోపించవచ్చు. కాబట్టి ఇంట్లో కానీ, బయట కానీ, బంధుమిత్రులతో కానీ, వ్యవహారంలో కానీ మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. కాబట్టి మిథున రాశి వారు శివాభిషేకము చేయించుకోవటం, బుధవారం రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చెయ్యండి. మీకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి కుజుడు, ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు, అలాగే కర్కాటక రాశి వారికి ఏకాదశ రవి బుధాదిత్య యోగం అనేటువంటిది కలిగింది. వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావము కొంత చూపిస్తూ ఉన్నది. మొత్తానికి కర్కాటక రాశి వారికి ఏమిటి అంటే కొన్ని కష్టాలు దూరం అయ్యాయి. అంతరాత్మ ప్రబోధంతో నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కొంత అదృష్టయోగము కూడా ఈ వారం కనిపిస్తూ ఉన్నది. ఉత్తమ ఫలితాలైతే తప్పకుండా ఉంటాయి. సకాలంలో రావలసినటువంటి బాకీలు అందుతాయి. రుణభారాన్ని తగ్గించుకోండి. అప్పులు చేయకండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు అవి స్థిరమైనవా కావా అని 1-2 సార్లు ఆలోచించండి. వ్యాపార వ్యవహారాల యందు మీ మనస్సు ఏమి చెబుతోందో దాని మీదనే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అంటే ఒక మాట ఎందుకు చెబుతున్నానంటే, కర్కాటక రాశి వారికి ఇతరుల ప్రలోభాలకు గురి అయితే మీరు ఇబ్బంది పడతారు. ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ వారం కొంత క్లిష్టమైనటువంటి సమస్యలు మీకు ఎదురు కావచ్చు. ఈ గురు, శుక్ర, శనివారాలు, ముఖ్యంగా 27వ తేదీ మంగళవారం నాడు ప్రయాణాలు ఉంటే కనుక మానేయండి. ఆ రోజు ప్రయాణాలు చెయ్యకండి. ఆధ్యాత్మిక సాధన, దేవాలయ దర్శనము ఈ 2 కూడా మీకు అనుకూలతను పెంచుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారు దేవి అథర్వశీర్ష పారాయణము, దుర్గా కవచ పారాయణము పెట్టుకోండి. శివాభిషేకం చేయించుకోండి. రాముడికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామార్చన చేయించుకుంటే మీకు అనుకూలత పెరుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా ఇక్కడ రాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతువు సింహరాశి వారికి, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి గురువు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను సింహరాశి వారికి ఇవ్వబోతున్నాడు.
కాబట్టి ఇప్పుడు వీరికి గురుబలం అనేటువంటిది పెరిగింది. అలాగే అష్టమంలో ఉన్నటువంటి శుక్రశనుల యొక్క కలయిక, ఇక్కడ ఒక్కటి అష్టమ శని యొక్క ప్రభావం అనేటువంటిది కొంత సింహరాశి వారికి ప్రభావం చూపించవచ్చు. అంటే మధ్యమ ఫలితాలైతే తప్పకుండా ఉన్నాయి. ఉద్యోగపరంగా కొత్త కొత్త విజయాలు సాధిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇది సరి అయినటువంటి సమయం. మీ కల నిజం కాబోతూ ఉన్నది. ఆర్థిక స్థిరత్వం గురించి కూడా ఆలోచిస్తారు. వ్యాపార పరంగా లాభాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క సలహాలు, సూచనలు, అభిమానంతో కూడా మీరు పొందుతారు. పెద్దల అభిమానాన్ని ఈ వారం మీరు బాగా పొందుతారు. కుటుంబానికి సమయం ఇచ్చి కుటుంబంతో గడపటం, అలాగే నెగటివ్ థాట్స్ అనేటువంటివి లేకుండగా సానుకూల దృక్పథం, సానుకూల ఆలోచనలు ఉంటే మీకు భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేటువంటి విషయం జాగ్రత్తగా తెలుసుకొని ముందుకు వెళ్ళమని తగు సూచన. సింహరాశి వారు సూర్య ఆరాధన, సూర్య ప్రార్థన, దాంతో పాటుగా ఆదిత్య హృదయ స్తోత్రము రోజు 3 సార్లు జపించడం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా రాశిలో ప్రస్తుతం ఎవరూ సంచారం చేయట్లేదు. కాబట్టి కన్యారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహువు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రశనులు, అష్టమ చంద్రుడు, నవమంలో సూర్య బుధుల యొక్క కలయిక, దశమ గురువు, ఏకాదశ కుజుడు. ఇవి కన్యారాశి వారికి చాలా చక్కటి ఫలితాలు. అంటే ఒక రకంగా దైవబలం అనేటువంటిది మిమ్మల్ని నడిపిస్తోంది. ముఖ్య వ్యవహారాల్లో స్పష్టత వస్తుంది. ఆటంకాలు తొలగిపోతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొంత ఏకాగ్రత అవసరమవుతుంది. ఉన్నతాధికారులతో అభిప్రాయ భేదాలు లేకుండగా జాగ్రత్త పడవలసిందిగా సూచన. సామరస్యంతో మెలగండి. అలాగే బుధ గురువారాలు, ముఖ్యంగా మంగళవారం నాడు ఆర్థిక సంబంధమైనటువంటి ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవడం కన్యారాశి వారికి తగు సూచన. అంటే ఆర్థిక వ్యవహారాలు మీరు మంగళవారం రోజున అప్పు ఇవ్వకండి, అప్పులు పుచ్చుకోకండి. అమావాస్య యోగం అనేటువంటిది కూడా మీ మీద చాలా ప్రభావాన్ని చూపించవచ్చు. వారం మధ్యలో మీకు తెలియకుండానే ఒక ఆపద నుంచి కూడా బయటపడతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త పెంచుకోండి. ఈ వారమంతా కన్యారాశి వారు దుర్గాదేవి ధ్యానము, దుర్గా కవచంతో పాటు అమావాస్య రోజున పితృదేవతలకు చక్కటి భోజనం అంటే అన్నదానం చేయించండి. ఎవరికైనా ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలత, కొంత ప్రతికూలత. అంటే రాశి నుంచి పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువు, 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రశనులు, అలాగే 8లో అష్టమ స్థానంలో సూర్యబుధులు, భాగ్యంలో ఉన్నటువంటి గురువు, నవమంలో భాగ్యంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావము తులారాశి వారికి ఈ వారము సిరి సంపదలను కూడా అనుగ్రహించవచ్చు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. బుద్ధి బలంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బందులు పెడతాయి. అయినప్పటికీ కూడా వాటి నుంచి సమర్థవంతంగా బయటపడతారు. గత కొంతకాలంగా ఉన్న అసంతృప్తి ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు సంతృప్తిగా మారుతుంది. మీ ఆలోచనలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతాయి. వాటిని లెక్క పెట్టకండి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి స్పందించండి. న్యాయపరమైన ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సంకల్పం సిద్ధిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలమైతే విద్యార్థులకు ఉంటుంది. కాబట్టి తులారాశి వారు భయపడాల్సినటువంటి పని లేదు. చక్కటి అనుగ్రహం అనేటువంటిది మీకు కలుగుతుంది.
తులారాశి వారు శివాభిషేకం చేయించుకోండి, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. నరదృష్టి నివారణ కోసం కాలభైరవ అష్టకం పఠించడం కూడా మీ మీద మంచి ప్రభావం అనేటువంటిది కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశి నుంచి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహు, పంచమ శని, పంచమ శుక్రుడు, అలాగే సప్తమంలో ఉన్నటువంటి సూర్య బుధులు, అష్టమ గురువు కొంత ప్రభావం చూపిస్తూ ఉన్నది. ఇక్కడ అష్టమ గురువు యొక్క ప్రభావం కొంత పడ్డప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి దైవబలం అనేటువంటిది కొంత బాగానే ఉంది. ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు ఈ వారంలో సంభవించవచ్చు. ప్రయత్నాలు ఫలిస్తాయి, అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. నలుగురి మధ్య ఉన్నప్పుడు కొంత గంభీరంగా ఉండటం, మీ లోపల ఏ ఏ భావాలు ఉన్నాయో అవి బయటకు వ్యక్తం కాకుండా జాగ్రత్త పడటం. కొంత శుక్రుడు మీకు మంచి యోగాదులను కలిగింప చేస్తున్నాడు. ఎందుకంటే వృశ్చికం నుంచి కనుక చూసుకున్నట్లయితే పంచమ శుక్రయోగం ఈ సిరి సంపదలను మీకు కురిపించవచ్చు. కాబట్టి మిమ్మల్ని కొంతమంది ఒత్తిడికి గురి చేస్తారు, కొంతమంది ప్రలోభ పెడతారు. అయినా ఆ వలలో పడకండి. ఈ శని ఆదివారాలు అంటే ఈ వారం చివర అంటే శుక్ర శనివారాల్లో కూడా ఒక వార్త మీకు మహా ఆనందాన్ని కూడా కలిగింప చేయవచ్చు. అందుకే వృశ్చిక రాశి వారు ఈ వారంలో ఏదైనా ఆధ్యాత్మిక తీర్థయాత్రకు సమయం పెట్టుకోండి. గానుగాపుర క్షేత్ర దర్శనం కానీ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం కానీ చేయటం వల్ల గురుబలం అనేటువంటిది కొంత పెరుగుతుంది. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా అమావాస్య రోజున పక్షులకు కూడా కొంత ఆహారాలను పెట్టడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి యోగాదులు ఉన్నాయి. ధనుస్సు రాశి వారు ఈ వారంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార యోగం పుష్కలంగా ఉంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. అవరోధాలు ఎదురైన బుద్ధిబలంతో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సామాజిక సేవలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు కూడా అవకాశం ఉంది. పెట్టుబడులకు కూడా ఇది సరి అయినటువంటి సమయం. దీర్ఘకాలిక ప్రయత్నాలు వారాంతంలో ఫలితాన్ని ఇస్తాయి. వివాదాస్పద వ్యవహారాల జోలికి వెళ్ళకండి. ఆస్తి విలువ పెరుగుతుంది. గతంలో మీరు పెట్టుబడి పెట్టినటువంటివి అవి మీకు సిరి సంపదలను కూడా కురిపిస్తాయి. కాబట్టి ధనుస్సు రాశి వారు విద్యార్థులు బాగా కష్టపడితే మంచి పేరు, మంచి ఫలితాలు ఈ వారం బాగా సంపాదిస్తారు. కొంతకాలం మిశ్రమంగా ఉంది. ప్రతి వ్యవహారంలో కూడా ఆచితూచి అడుగులు వేయటం ధనుస్సు రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి కొంత గురుబలం అనేటువంటిది అవసరం. కాబట్టి దత్తాత్రేయ దర్శనం చేసుకోవటము, దత్తక్షేత్రములను దర్శనం చేసుకోవడము, శ్రీపాద శ్రీవల్లభ ఘోర కష్టోద్ధారక దత్తాత్రేయ స్తోత్రపారాయణము, అమావాస్య రోజున శునకములకు ఏదైనా ఆహారాన్ని పెట్టడం వల్ల నరఘోష కూడా నివారణ జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా గ్రహ సంచార రీత్యా అనుకూలత చాలా వరకు ఉంది. ద్వితీయ రాహువు, తృతీయ శుక్ర శనులు, చతుర్థంలో ఉన్న చంద్రుడు ఆది సోమవారాలు, పంచమ సూర్య బుధులు, 6వ స్థానంలో గురువు యొక్క బలం. అంటే ఎటు చూసినా మకరానికి బలం పెరిగింది. ఈ వారం విజయాలు వరిస్తాయి. ఆశించిన ఫలితాలు అందుతాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగపరంగా గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ధనధాన్యాది యోగములు ఉన్నాయి. వ్యాపార పరంగా లాభాలు అందుకుంటారు. ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. అదృష్ట యోగం అనేటువంటిది సూచనగా కనిపిస్తూ ఉన్నది.
పొదుపు చర్యలు మాత్రం అవసరము. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టకుండా వచ్చిన ప్రతి రూపాయిని పొదుపుగా వాడుకోవటం వల్ల మరింత మంచి ఫలితాలను కూడా పొందుతారు. ఒత్తిడికి గురి కావద్దు. పితృదేవత ప్రీతిగా అన్నదానం చెయ్యండి. బుధవారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. శుక్రవారం నాడు కనకధారా స్తోత్ర పారాయణం చేస్తే సిరి సంపదలు వృద్ధి పొందుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారము గ్రహ సంచార రీత్యా రాశిలో సంచారం చేస్తున్న రాహువు, ద్వితీయ శుక్రశనులు, తృతీయ చంద్రుడు, చతుర్థ సూర్యబుధులు, పంచమ గురువు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావము కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి విధి నిర్వహణలో ఉద్యోగపరంగా మరింత శ్రద్ధ అవసరమవుతుంది. సమయానుకూలంగా వ్యవహరించండి. ధనయోగం ఉంది. వివిధ గ్రహాలు కొంత దోషస్థానంలో ఉండటం వల్ల అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మనస్సులో పెట్టుకోవద్దు. ఆత్మబలంతో అధిగమించే ప్రయత్నం చేయండి. సామాజిక సేవలో పాల్గొనే అవకాశం వచ్చినప్పుడు వదిలిపెట్టకండి. మీ ఆలోచనలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతాయి. వ్యాపార పరంగా జాగ్రత్తగా ఉండండి. నలుగురికి మేలు చేసే విధంగా ఆలోచన చేయండి. ఉద్యోగపరంగా అధికారులతో సామరస్యంగా వ్యవహరించండి. అలాగే ఓ శుభవార్త అయితే తప్పకుండా వింటారు కుంభరాశి వారు. నవగ్రహ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చెయ్యటము, శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చెయ్యటము, వీలైనప్పుడల్లా కూడా శనికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల కుంభరాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మీనంలో సంచారం చేస్తున్న శుక్ర శనులు, అలాగే తృతీయ సూర్యబుధులు, చతుర్థ గురువు, పంచమ కుజుడు, షష్ఠ కేతువు. కొంత మీనరాశి వారికి ఏలిన నాటి శని దోషం. వృత్తిపరంగా ఉద్యోగపరంగా విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. ఉత్తమ ఫలితాల కంటే మధ్యమ ఫలితాలు అని చెప్పుకోవడం మంచిది. బంధుమిత్రులతో ఆత్మీయంగా వ్యవహరించండి. కలహాలు వచ్చే ఆస్కారం ఉంది. కొంత అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే విద్యార్థులు భవిష్యత్తు అంధకారం అవుతుంది. మీ కళను నిజం చేసుకోవటానికి విపరీతమైన కృషి అయితే చెయ్యాలి. కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి. ఉన్న వ్యాపారాలను శ్రద్ధగా చేసుకోవడం పెట్టండి. ఉన్నతాధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తకుండా జాగ్రత్త పడండి. ధనధాన్యాది యోగాలు ఏమీ లేనప్పటికీ కూడా కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. కొంత మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేటువంటి వారు మీ చుట్టూ కూడా ఉండబోతూ ఉన్నారు. సామరస్యంతో మెలగండి. ఈ వారం మధ్యలో ఓ ఆపద నుంచి బయటపడతారు. 27వ తేదీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు పెట్టుకోవద్దు, ఇబ్బందులు పడతారు. మీనరాశి వారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణము, అలాగే దుర్గా కవచ స్తోత్ర పారాయణము చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు అందుకుంటారు. ఇవి ఈ వారం ఉన్నటువంటి ఫలితాలు. మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. మీ అందరూ బాగుండాలి, నవగ్రహాలు మిమ్మల్ని అనుగ్రహించాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.